ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కొన్ని ముఖ్య అంశాల మీద ఎమర్జెన్సీగా బోర్డు మీటింగ్ పిలవటం జరిగింది. అందులో ప్రధానంగా రాబోయేటువంటి ఏదైతే ఉందో ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి, దాని గురించి సుదీర్ఘంగా మన అధికారులు ఒక 15-20 రోజుల నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం జరపడం కూడా జరిగింది. అది డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం భక్తులు కల్పిస్తాం. అది అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ 10 రోజులు కలిసి మొత్తం 182 గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది. అందులో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయటం జరిగింది. అయితే జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు ప్రత్యేక ఆ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ మినహా వ్యక్తులకు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మొదటి 3 రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయించడం జరుగుతుంది. మొదటి 3 రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లో పారదర్శకత పాటించేందుకు ఈ విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 27 నుండి 1వ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకన్లు చొప్పున స్థానికులకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మీకు ఇంకేమన్నా డీటెయిల్ ఇవన్నీ కూడా కావాలంటే మేము దీన్ని ఒక నోట్ లాగా తయారు చేసి మీడియాకి ఇవ్వటం జరుగుతుంది. అది అడిషనల్ ఈవో గారు మీకు అందజేస్తారు. ఈ నెల 27వ తారీఖున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2వ ప్రాకారం నిర్మాణానికి భూమి పూజ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అమరావతిలో అక్కడ మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. ఫౌండేషన్ వేస్తున్నారు. దానికి కూడా ఈ సమాచారాన్ని కూడా భక్తులందరికీ చేరవేయాలని చెప్పేసి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇకపోతే
ఇది పరకామణి కేసు ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా వెళ్తుంది. ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఎంతటి వాళ్ళు ఉన్నా కానీ ఆ ఒక్క ఇన్సిడెంటే కాకుండా దాని ముందు దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది. దాన్ని మనం ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా మేము బోర్డు నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఏదైతే రెజల్యూషన్ చేసామో దీన్ని ఈ కాపీ మీకు ఒక 1-2 అవర్స్లో మీ మీడియాకి అడిషనల్ ఐఓ గారి ఆఫీస్ నుంచి మీకు వస్తాయి. దాన్ని మీరు కూలంకషంగా చూసి దాన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు.